సార్ నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రైతు భరోసా ఇస్తానని చెప్పి 20,000 ఇస్తానని చెప్పి 7,000 వేశారు అకౌంట్లో. ఇది రైతులను మోసం చేయడమే అంటూ వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? నిజంగానే రైతులను మోసం చేసిన చంద్రబాబు అనే ట్యాగ్ లైన్ అయితే వాళ్ళు వాడుతున్నారు, అది కరెక్టే అంటారా? ఇప్పుడు వాళ్ళు వాడే ప్రతి ఒక్కటి కూడా చంద్రబాబు ఏది చేసినా కూడా ఇది మోసమే అంటాడు. ఆయన అన్ని మోసాలు చేశాడు. ఆ చేసిన దృక్పథంతో చంద్రబాబు కూడా చేస్తున్నాడు అని ఆయన అనుకుంటున్నాడు. అది ఎక్కడా లేదు. ఆయన ఒక ప్రాసెస్ ప్రకారం ప్రతి ఒక్కదాన్ని కూడా చేసుకుంటూ వెళ్తున్నాడు. కానీ కొంచెం రైతులకు కూడా ఇప్పుడు అతను చేసిన ఆ జగన్మోహన్ రెడ్డి చేసిన దౌర్భాగ్యం భూ రీసర్వేలని దాన్ని నాశనం చేశాడు రైతు వ్యవస్థని. అది ఇప్పుడు మన వాళ్ళు మళ్ళీ లైన్లో పెట్టారు, బాగానే ఉంది. కానీ విలేజెస్లో ఈ ఈఆర్ఓలు సర్వేలు తెలిసి తెలియక రైతులను మటుకు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఒక విలేజ్ తీసుకోండి, ఆ ఊళ్ళో ఒక 100 మంది రైతులు ఉన్నారు. అబ్బాయి 10 రోజులు పెట్టుకోండి, రోజు 10 మందిని పెట్టి వాళ్ళ మొత్తం క్లియర్ చేయండి. ఒకరోజు ఒక నంబర్ చేస్తారు, ఒకరోజు ఒక నంబర్ చేస్తారు. ఇక వాళ్ళని రైతులను వాళ్ళ చుట్టూ తిప్పుకోవటం, డబ్బు కోసం చాలా అవన్నీ హోల్డ్లో పెట్టడం, ఫ్రీ హోల్డ్ అని పెట్టడం, అది మటుకి విలేజ్ స్థాయిలో రైతులు చాలా ఇబ్బందికరంగా ఉంది. దాని మీద మన రెవెన్యూ మినిస్టర్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు గారు పూర్తిగా దృష్టి పెట్టాల్సిన అవసరం చాలా ఉంది. రైతులు బ్యాంకులు పోలేక అసలు ఉండ పొలాన్ని వాళ్ళ రుజువు చేసుకునే స్థితి లేదు. ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. అది ఎక్కడుందంటే గ్రామ స్థాయిలో ఈ విఆర్ఓలు సర్వేర్లు వీళ్ళ చేతుల్లో నుంచి ఉంది. దాన్ని ముందు మనం ప్రక్షాళన చేయాలి. మీరు చేసింది ఇవాళ ఆ జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రం భూమి మొత్తాన్ని మింగాలని చూశాడు. అటువంటి దాన్ని మళ్ళీ ఎవరి భూమి వాళ్ళకి మీరు పరిరక్షించి వాళ్ళు చేస్తున్నారు. చేసే దాంట్లో ఇక్కడ ఉన్న ఈ చిన్న స్థాయి ఉద్యోగస్తులు దాన్ని చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొస్తున్నారు. అది మీకు తెలియట్లా పెద్దోళ్ళుగా. కాబట్టి మీరు దాని మీద దృష్టి పెట్టి గ్రామ స్థాయి నుంచి ఎంఆర్ఓ ఒక దాని మీద పూర్తి అజమాయిషీ తీసుకొని రైతులను ఇది చేసినప్పుడు మన ప్రభుత్వానికి మనం చేసిన ఒక మంచి పని ఆగబడిద్ది. లేకపోతే ఇలా వాడు చేసిన పెంటనంతా కూడా ఇలా మనం కూడా అదే దానిలో కూరకపోతున్నాం. అతను చేసింది పెంట, రైతు వ్యవస్థనే భూ రీసర్వేని పెంట చేసి వదిలిపెట్టాడు. అందువలన మీరు దయచేసి దీని మీద పూర్తి అవగాహన గ్రామ స్థాయిలో కలిపియాలి. అంటే ఇక్కడ చూస్తే కనుక మరి దాదాపు 13 నెలలు 14 నెలలు గడిచింది మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఈ 14 నెలల్లో కూడా ఈ గ్రామ స్థాయి వ్యవస్థ మీద ఇంకా కూటమి ప్రభుత్వానికి పొట్టు రాలేదనుకోవాలంటారా? మరి విఆర్ఓలు ఎంఆర్ఓలు ఎంత చేస్తుంటే కనుక పట్టొచ్చింది చేస్తున్నారు. కానీ ఇక్కడ లోపభూయిష్టం తయారవుతుంది. ఈ గ్రామస్థాయి ఉద్యోగస్తులు మనం కొంచెం హోల్డ్లో పెట్టుకుంటే ఏదో మనకు ఒక పావలా బేడ ఇస్తారని కానీ, లేకపోతే ఇంకో రకంగా కానీ ఏదైనా ప్రతి ఒక్క దాన్ని హోల్డ్లో వీళ్ళు నా చుట్టూ తిరగాలి. ఈ రైతు ఎక్కడ ఉన్నా కూడా ఇప్పుడు రైతులు ఉన్నారు, ఊళ్ళో రైతులు లేరు, వాళ్ళ పొలాలు మొత్తం కూడా అన్ని ఫ్రీ జగన్ చేసిన దరిద్రం వలన అన్నీ ఏదో ఒకటి 10 నంబర్లు ఉంటే 10 నంబర్లు 4 నంబర్లు ఇంకో దాంట్లో ఉంటాయి, లేకపోతే ఇంకోళ్ళు వచ్చి మన దాంట్లో ఉంటాయి. వాటిని పార్టీషన్ చేయటం వీటన్నిటికి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే మీరు ఆ పరిస్థితి వచ్చింది కాబట్టి మనం సరి చేసుకోవాలి జాగ్రత్తగానే. ఆ రైతు అనే వాళ్ళని అయ్యా మీరు ఈరోజు ఈ 10 మంది రండి, మీ మొత్తం క్లియర్ అని ఒక 10 మందిని క్లియర్. అట్లా నువ్వు 10 రోజులు ఇప్పుడు 4 సంవత్సరంన్నర అయింది నువ్వు చేసుకుంటే గ్రామ స్థాయిలో గ్రామ స్థాయిలో ఆ 10 మంది ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళు చేయొచ్చు. వాళ్ళు అట్లా చేయట్లా. ఎందువల్ల అంటారు అసలు ఇలా రెక్లెస్ కారణం ఏంది? రెక్లెస్ కారణం ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళు అజమాయిషీ లేదు, లోకేష్ బాబు గారు అజమాయిషీ లేదు, ఎంఆర్ఓలు వాళ్ళు వ్యవస్థనంతా గుప్పెడ పట్టేసి చెరబట్టేశాడు లోకేష్ బాబు అని చెప్పి ఓ పక్కన వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు కదా. అంటే ఏమైతే అంటే ఆయన చెరబట్టింది లేదు, పోలేదు. ఆయన చాలా సిన్సియారిటీగా చూస్తున్నాడు. కానీ ఇట్లాంటి చిన్న చిన్నవన్నీ ఈ జరిగేది ఏమో చిన్నవి, ఇది మేజర్గా వెళ్ళిపోయింది. పబ్లిక్లో ప్రతి విలేజ్లో రైతు ఉంటాడు, భూమి రైతు వాళ్ళిద్దరు అనుసంధానం. అక్కడ ఇది జరుగుతూ ఉంటుంది. ఆ జరిగేది వాళ్ళ కాడికి పోదు. ఈ గ్రామ స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు ఈ రైతు ఎవడన్నా గట్టిగా ఆవేశపడి చెప్పనేయరు, రైతుని చెప్పనేయడు. వాళ్ళ కాడికి పోయేసరికి పుణ్యకాలం కడిసిపోయి వీళ్ళంతా అదో స్థితికి వెళ్ళిపోతున్నారు రైతులు. అది మటుకు చాలా రైతు ఒక్క విలేజ్ ఒక మండలం కాదు, రాష్ట్రం మొత్తం కూడా ఆ వ్యవస్థ ఆ జగన్మోహన్ రెడ్డి చేసిన దాని రీసర్వే దరిద్రం ఇవాళ రైతులకు పెనుశాపంగా మారింది ఒక మాటలో చెప్పాలంటే. ఓకే, ఇదంతా ఒక ఎత్తు. రైతులు పడుతున్న ఇబ్బందులు చూస్తున్నారు. మరి కడపలో అందున పులివెందులలో
తెలుగుదేశం పార్టీ జెడ్పీటీసీ గెలవటాన్ని అసలు ఎలా చూడాలంటారు? జెడ్పీటీసీ ఎలా చూడాలంటే దానికి ఒక్క మాటలో చెప్పాలంటే మనం కొన్ని సినిమాల్లో చూస్తుంటాం. వాళ్ళకి స్వేచ్ఛా వాయువులు ఎలా ఉంటాయి, దాన్ని ఎట్లా ఇప్పుడు ఒక భారతదేశం స్వతంత్రం వచ్చింది, ఆ రోజు అబ్బా స్వేచ్ఛా వాయువు వచ్చింది కేవలం ఇవాళ రోజునే, ఆగస్టు 15 వాళ్ళు ఎంతో హ్యాపీగా భారతదేశం మొత్తం పండుగలు జరుపుకుంది. ఎందుకు? ఒక బ్రిటిష్ నిరంకుశ పాలన నుంచి మనం బయటపడ్డామని. అలానే రాజారెడ్డి అనే రాజ్యాంగంలో ఈ 40 సంవత్సరాల నుంచి వాళ్ళు చేసిన దమనకాండ ఇవాళ 600 ఓట్లు వచ్చినాయి అంటే వాళ్ళకి పూర్తిగా ఆయనకి పూర్తిగా వాళ్ళకు కూడా ఇష్టం లేదు. ఒక మాటలో 600 మందికి కూడా ఓటు వేయటం, వేయకపోతే మనం కొడతాడరా ఈ జగన్మోహన్ రెడ్డి అని వచ్చే భయంతో వేసిన ఓట్లు, లేకపోతే అవి కూడా వేయరు. అవన్నీ ఏం లేదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళే మాకు ఓటేశారు, మీరంతా సొంత రిగ్గింగ్ చేసుకున్నారని చెప్పి నిన్న పేరు నాని మాట్లాడుతున్నారు కదా. పేరు నాని అనేవాడికి ఇప్పుడు ఈ కొడాలి నాని అనేవాడికి వీళ్ళందరికీ ఒక సెక్షన్ ఉందా? వాళ్ళు మాట్లాడే మాటకు ఒక నైతిక విలువలు ఉన్నాయి. వాళ్ళకి వాళ్ళ క్యారెక్టర్సే వాళ్ళకి విలువలు లేని క్యారెక్టర్స్. ఇంకా వాళ్ళు మాట్లాడితే ఎట్ట సరిపోయిద్ది? వాళ్ళు మేము రాజకీయ నాయకులు అని చెప్పుకుంటారు, అంత మటుకే. వాళ్ళు సమాజహితమైన మనుషులు కాదు, ముమ్మాటికి కాదు. అది ఇదేం అసలు పోలింగ్ అనేది జరగలేదు, మొత్తం రిగ్గింగే జరిగింది, బూత్ క్యాప్చర్లు చేసుకొని వాళ్ళకై వాళ్ళే ఓటేసుకున్నారు, దీన్ని రద్దు చేయాలి అంటూ మరి హైకోర్టుగా అటు ఇటు తిరుగుతున్నారు కదా మరి వాళ్ళు. ఆ సిగ్గులేని మనుషులు ఇవాళ రీపోలింగ్ జరగాల, లేకపోతే నువ్వు కోర్టుకు పోయా, కోర్టు చెంప దెబ్బ కొట్టింది. అసలు మరి నువ్వు పోయినసారి జెడ్పీటీసీ నీ యొక్క జిల్లాలో ఒక్కటన్నా అసలు ఒక చోట ఎలక్షన్ జరిపావా? స్థానిక సంస్థలకి అన్నీ నువ్వు మరి అదేంటి, దాన్ని ఏమంటారు? రాష్ట్రం మొత్తం నువ్వు చేసింది ఎలక్షన్ జరిపావా? అంటున్నారు కదా. నీ అభివృద్ధి చేస్తే నీకు ఇవ్వాలా 11 సీట్లు ఎందుకు ఇచ్చారు? నీ అభివృద్ధి చేస్తే నీకు ఇవ్వాలా 175 సీట్లు నీకు ఇవ్వాలా. వై నాట్ 1 అన్నావు కదా, అది ఇవ్వాలా. అది నీ అభివృద్ధి, నీ యొక్క విశ్వసనీయత. నేను విశ్వసనీయత అంటావు కదా, మాట మాట్లాడితే అది నీ విశ్వసనీయత. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుకుంటే మైకుల ముందుకి జనం అంత పిచ్చోళ్ళు కాదు. అది మరి ఓవరాల్గా చూస్తే కనుక పులివెందుల్లో వైఎస్ఆర్ కుటుంబం హవా తగ్గింది అనుకోవచ్చు అంటారా? దీంతో తగ్గింది కాదు, ఆ బజార్లో నడవటానికి కూడా ఇలా అర్హత లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ పులివెందుల అనే నియోజకవర్గంలో ఈ 40 సంవత్సరాలు బట్టి వాళ్ళని స్వేచ్ఛావాయువులు పేలవకుండా తొక్కిపట్టినందుకు. ఎందుకంటే అక్కడ ఆ పులివెందుల్లో కూడా రైతు వారీ ఉన్నారు. ఆ రైతులు ఒక్కొక్కడు 50 ఎకరం 100 ఎకరం రైతులు ఉన్నారు. అటుంటని కూడా వాడిని శాసించి వాళ్ళ రౌడీలతోటి యాడికిరానో పోయేది నా కొడక అనే డైలాగులతో వాళ్ళని భయపెట్టి భయభ్రాంతులు చేసిన మనుషులు వాళ్ళు. ఇవాళ స్వేచ్ఛావాయువులు వాళ్ళు పీల్చుకున్నారు కాబట్టి అంత దీనిగా వాళ్ళు వచ్చి ఓట్లు వేయగలిగారు.